హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా 2017లో మెగా హీరో వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మరోసారి అంతరిక్షం మూవీ కోసం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా సెట్స్లోనే వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం. కొన్నేళ్ల పాటు సీక్రెట్గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్, లావణ్య గత ఏడాది 7 అడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన యాక్టింగ్ కెరీర్ని కంటిన్యూ చేస్తోంది. చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తోంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు. ఈ ఖాళీ సమయంలో మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె తల్లి కాబోతుందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారట. వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు. టాలీవుడ్ వర్గాల టాక్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఫోటోని షేర్ చేసింది. ఓ బాబుని ఎత్తుకొని ఉన్న ఫోటో ఆమె రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె తల్లి కాబోతుందన్న విషయం ఇలా ఇండైరెక్ట్గా చెప్పిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయంపై మెగా కోడలు ఇంకా స్పందించలేదు. ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. 2023 నవంబర్ 5న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ల వివాహం జరిగింది. ఈ వివాహానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.